దేవాలయాల మీద ప్రభుత్వం గుత్తాధిపత్యాన్ని వదిలేయాలి అన్న డిమాండ్తో విశ్వ హిందూ పరిషత్ భారీ కార్యక్రమానికి సంకల్పం చేసింది. దేశమంతటా జాతీయ స్థాయిలో ఉద్యమం నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. దీంట్లో మొదటి అడుగుగా ఆంధ్రప్రదేశ్లో భారీ బహిరంగ సభకు రూపకల్పన చేశారు. గన్నవరం విమానాశ్రయంకు దగ్గరలోని కేసరపల్లి ప్రాంగణంలో హైందవ శంఖారావం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతమంతటా కాషాయ శోభను సంతరించుకుంది. సభా వేదిక, సాంస్కృతిక వేదికతో పాటు 5 బ్లాక్లలో 50 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం పరిసరాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కాషాయ జెండాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖ్య అతిథులుగా విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్, అయోధ్య రామ మందిరం ట్రస్టీ గోవిందేవ్ మహారాజ్, విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలన్ పరందే, జాయింట్ సెక్రటరీ కోటేశ్వర శర్మ తదితరులతో పాటు రాష్ట్రంలో 150 మంది స్వామీజీలు పాల్గొననున్నారు. 30 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 150 ఎకరాల్లో వాహనాల పార్కింగ్కు వీలు కల్పించారు. పార్కింగ్ నుంచి సభకు చేరుకునే మార్గంలో భోజన వసతిని ఏర్పాటు చేశారు. ప్రతి ప్రాంగణంలో 50,000 మందికి భోజన వసతిని కల్పిస్తున్నారు. సభను 50 గ్యాలరీలుగా విభజించారు. మొత్తం మీద 3,500 మంది ప్రబంధకులు విధుల్లో ఉంటారు. ముందు రోజు వచ్చేవారికి రైల్వే స్టేషన్ వద్ద వసతి ఏర్పాటు కూడా చేశారు. 40 నుంచి 50,000 మంది ఉండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదికపై ధార్మిక సంస్థ ప్రతినిధులు, స్వామీజీలే ఉంటారు. రాజకీయ నాయకులు గ్యాలరీలకే పరిమితం కానున్నారు. ఇక చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. విజయవాడ, గన్నవరం పరిసరాలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. మొత్తం మీద అద్భుత కార్యక్రమంగా హైందవ శంఖారావంను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంగణం నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొన్ని తీర్మానాలు చేయబోతున్నారు. రాగల కాలంలో దీనిని జాతీయ ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు.